ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. అనుచరులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్లో పుష్పాంజలి ఘటించారు. కాసేపట్లో రసూల్పురా వద్ద భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, రసూల్పురా వద్ద జరిగే ర్యాలీలో బాలకృష్ణతో పాటు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని అయితే ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించడం జరిగింది. అయితే రసూల్పురా నుంచి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు పెద్ద ఎత్తున తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎన్టీఆర్ని స్మరించుకుంటూ కూడా ర్యాలీ నిర్వహించినారు. మరి కాసేపట్లో అయితే ఎన్టీఆర్ విగ్రహం రసూల్పురాలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు అయితే నందమూరి బాలకృష్ణ చేరుకొని అయితే ఈ యొక్క ర్యాలీని అయితే ప్రారంభించనున్నారు. పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి ఎన్టీఆర్ అభిమానులు అయితే చేరుకోవడం జరిగింది. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎవరెవరు పాల్గొంటున్నారు ఈ ర్యాలీలో? నందమూరి బాలకృష్ణ గారు, నందమూరి రామకృష్ణ గారు, నందమూరి సుహాసిని గారు, పక్క నరసింహులు గారు, అరవింద్ కుమార్ గౌడ్ గారు, మళ్ళా క్రాడగడ ప్రసన్న గారు, మళ్ళా ఎన్టీఆర్ వీరాభిమానులు అందరూ ప్రతి ఒక్కరు సోలాపూర్ నుంచి కూడా రావడం జరిగింది. ప్రతి ఏటా గతంలో శ్రీపతిరాజేశ్వరరావు గారు ఉన్నప్పుడు 5,000 మంది తోటి సోలాపూర్ నుంచి 5,000 మంది తరలి వస్తుండే. అప్పట్లో ఒక 10,000 మందితోటి ర్యాలీ, అమరజ్యోతి ర్యాలీ అంటే సోలాపూర్ నుంచి మా తిమ్మన్న ప్రతి ఏటా ఏది అన్నగారు ఆశీస్సులు వాళ్ళు ఎట్లా వస్తున్నారు, ఎట్లా పోతున్నారు, వాళ్ళకి ఎట్లా శక్తి ప్రసాదిస్తున్నారు అనేది ఎన్టీఆర్కు అనేది అభిమానులకు ఎక్కడ ఉన్నా కానీ ఆయన అండదండలు ఉన్నాయి, ఆయన ఆశీస్సులు. ఈరోజు తెలుగువారి అందరూ ప్రపంచంలోనే చెప్పుకునే విధంగా తెలుగోడు అంటే ఏందనేది ప్రపంచానికి తెలియజేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయాలని కొనసాగిస్తూనే ఉంటాము. ఆయన ఏ టైంలో పార్టీ జెండా పాతిండో దాన్ని ఇప్పటిదాకా ఎవ్వరు కూడా అతి మారతుల లీడర్లను ఎంతోమందిని తయారు చేశారు, మంత్రులను తయారు చేశారు, అందరినీ తయారు చేశారు. తెలుగుదేశం అనేది అందరికీ ఒక అండదండగా ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారి రూపంలో అనేక సేవలు, హైటెక్ సిటీ అయితేనేమి, అనేక ఐటీ అయితేనేమి, ప్రతి ఒక్క దానికి ఆదర్శం. అప్పుడు సోర్స్ లేకుండే, అప్పుడు జీవనోపాధి లేకుండే. చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు అనేది ఎవరు చిన్న పిల్లగాని కాడికేని ప్రతి ఒక్కరు ఆయన గురించి చెప్తారు. ఏదైనా కానీ మనము 10 మందికి అన్నం పెట్టే విధంగా ఉండాలా. అది రాజకీయం అంటే ఎవరో, ఎమ్మెల్యే అంటే ఎవరో తెలియదు, సర్పంచ్ అంటే ఎవరో తెలియదు. చెప్పండి, ఎట్లా అండి ఎన్టీఆర్ గారితో మీకున్న అనుభవం ఏంటి? మేము అనుభవం అంటే ఎన్టీఆర్ గారు అన్నగారితో 1973లో కూడా ఎన్టీఆర్ అభిమాన సంఘం సోలాపూర్ మహారాష్ట్ర స్థాపించిన తర్వాత ఎవరైనా అనుమతి కావాలి. అనుమతి పత్రం కోసం మేము అప్పుడు చెన్నైకి మద్రాసుకి వెళ్ళిన తర్వాత అన్నగారు ఇట్లా అభిమాన సంఘం స్థాపించినాము, ఎట్లా ఏ విధంగా మేము అనుమతి పత్రం కావాలి మేము అడిగితే ఆయన ఏమన్నారు, ఇస్తా బ్రదర్, కానీ ప్రతి సినిమా పోయి హారలు వేసేది, అల్లరి చేసేది అంటే నేను ఏవో సేవా కార్యక్రమం చేసుకుంటూ పోయి సేవా కార్యక్రమం చేసి పుట్టినరోజులు కూడా రక్తదాన శిబిరం, అన్నదానం శిబిరం చేసి అదేవిధంగా చేసుకుంటూ వచ్చినాము. అన్నగారి స్ఫూర్తితో నేను 71 సంవత్సరం ఉన్నా కానీ అన్నగారి స్ఫూర్తితో నేను చేస్తున్నా. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి సంబంధించి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ